అటు చూడు, అక్కడేదో క్లాత్ పడుంది. అంటే ఇక్కడికి మనుషులు అప్పుడప్పుడు వస్తారా అనుకుంటా. ఉండు మాధవ్, నేను కూడా ట్రై చేస్తాను. నేను ఒకసారి ట్రై చేయనా? మాధవ్ అంత గట్టిగా తీసినా రాలేదు, వీళ్ళు తీస్తే వచ్చేసిందేంటి? ఇదంతా ఏదో మంత్రం మాయలా ఉంది. ఎందుకని మంచిది భూమి, ముందు క్లాత్ తీసి పడేసే. బావా, నాకెందుకు భయంగా ఉంది బావా. మన ముందు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోదాం బావా. ఏ అప్పు, మాట్లాడితే వచ్చిన దగ్గర నుంచి భయపడుతున్నా అంటున్నావు. నువ్వు అంతగా భయపడేదానివైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? హైదరాబాద్లోనే ఉండాల్సిందే. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తందారయ్య వెళ్ళి తీరుతాం. మేము వెళ్తున్నాం. భూమి మాధవ్ పదండి. అంత భయం వేస్తే తిరిగి హైదరాబాద్ వెళ్ళు. బావా, భూమి భూమి నా మాట విను. రాలేక్యా భూమి, అరే బావా నేను వస్తున్నా. నాగు ఎంత దూరం నడుస్తున్నామో తెలియటం లేదు, కనీసం ఎటు వెళ్తున్నామో తెలియటం లేదు. ఇంకా ఇక్కడ నడవడం నా వల్ల కాదు బావా. అన్నయ్య, అందరం అలిసిపోయాం, కాసేపు కూర్చొని వెళ్దామా? రేయ్, ఇలా కూర్చుని వెళ్తే ఎన్ని రోజులు పడుతుందో కూడా మనకి తెలీదు. నెమ్మదిగానే వెళ్దాం. తందారయ్య ఎంత తొందరగా వెళ్తే అంత మంచిదే. ఆగలేక్యా. ఆకలేస్తుంది నాకు. అది ఆకలి తీర్చేదో ప్రాణాలు తీసేదో ఎవరికి తెలుసు? ఈ అడవిలో ఏది పడితే అది తినడం అస్సలు మంచిది కాదు. తినకుండా చచ్చిపోమంటావా? తిని చచ్చిపోదాం అనుకుంటున్నావా? కనుచూపు మేరలో మనుషులున్న వాతావరణమే తెలియటం లేదు. ఎటు చూసినా ఆకాశం అంతెత్తు చెట్లు, మధ్యలో ఈ దారి ఇక్కడిక్కడే తిరుగుతుందని నాకు అర్థం అవుతుంది. కానీ కొత్త దారి ఏదైనా కనిపించకపోతుందా అని మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మనం ప్రమాదంలో ఉన్నాము, క్షేమంగా ఉన్నాము కూడా ఏమీ అర్థం కావట్లేదు.
భూమి 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 ఎక్కడికి వెళ్తున్నావు? భూమి 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 ఏంటి? మాధవ్ మాధవ్ అక్కడేదో కదిలినట్టు అనిపించింది. మీరెవరైనా గమనించారా? అక్కడేం లేదే. నాకు కూడా ఏమీ కనిపించలేదు భూమి. చూశాను, నాకు నిజంగా కనిపించింది మాధవ్. ఒక వింత ఆకారంగా ఉంది. భూమి నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకు. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తోంది. ఇక్కడే ఆగిపోతే మనకు దారిలో తెలుస్తుంది. వెళ్తూ ఉంటే ఏదో ఒక దారి దొరక్కపోదు. వెళ్దాం పదండి. మాధవ్ బావా వద్దు బావా. బావగారు, దానిపైన ఏదో రాసుంది, ఒకసారి చదవండి. తందారై రావద్దు, వస్తే చచ్చిపోతారు. అక్కడ పోలీసులు, తర్వాత ఇంత దారుణాలు. ఇక్కడ వింత వింత శబ్దాలు. ఇవన్నీ మనల్ని హెచ్చరిస్తుంది తందరికి వెళ్ళొద్దు అని. అయినా కూడా మనం మొండిగా ఇంత దూరం వచ్చేసాం. ఇప్పుడు ఆ దేవుడు ఆఖరిసారిగా వెళ్ళొద్దు అని మనల్ని హెచ్చరిస్తున్నాడేమో. బావా నా మాట విని బావా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బావా. ఒక్కసారి ఆలోచించు బావా. నాకెందుకో ఇక్కడ సేఫ్ అనిపించడం లేదు.